ఈ అబ్బా ఇండికేటర్ లేసి దిప్పరా ముండా ఊని బిత్తర ముండా డ్రైవింగ్. హలో గాయ్స్, సో మళ్ళీ మనం ఊబర్ చేసేస్తున్నాం ప్రస్తుతానికి. క్రిస్మస్ ముందు రోజు, సో రేపు క్రిస్మస్, ఈరోజు ముందు రోజు. సో ఈరోజు అంత బిజీ ఏమి ఉండదు, బేసిక్గా డల్గానే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ దేశాటనకు పోతారు. అంటే వీళ్ళు మనలాగా అప్పుడప్పుడు లీవులు తీసుకోకుండా మొత్తం ఉన్న లీవులన్నీ ఒకటేసారి కలిపి డిసెంబర్లో ఈ హాలిడే సీజన్లో మొత్తం లీవ్ వేసి మొత్తం దేశాలు దాటేస్తారు. డబ్బులు ఉన్నోడైతే దేశాలు దాటేస్తాడు, ఎక్కడెక్కడికో హాలిడేస్కి పోతాడు. ఏం లేనోడైతే ఇక్కడే కూర్చొని ఏదో పార్లో కూర్చొని ఎడుతూ ఉంటాడు. సో ఈ సీజన్లో మాత్రం అసలు వీళ్ళు తాగుతారు అబ్బా, ఆస్ట్రేలియన్స్ బీభత్సంగా తాగుతారు, మామూలుగా కాదు. ఎట్లా అంటే నీకు వైన్ షాప్లో ఉన్న బాటిల్స్ మొత్తం అయిపోతాయి, ఆ లెవెల్లో తాగేస్తారు వీళ్ళు. మన అసలు లాస్ట్ బిఫోర్ ఇయర్ డాన్ మర్ఫీస్ అని చెప్పి ఒక పెద్ద బాటిల్ షాప్ ఉంది, 2 అంతస్తుల బాటిల్ షాప్ అది. అట్లాంటిది ఆ బిల్డింగ్ని ఖాళీ చేశారు సిడ్నీలో. సో ఆ లెవెల్లో సేల్ అవుతాయి అనమాట ఈ క్రిస్మస్ టైంలో. ఆ లెవెల్లో తాగుతారు కూడా వీళ్ళు. ఈ క్రిస్మస్ పీరియడ్ మొత్తం, ఆ డిసెంబర్ మంత్ మొత్తం న్యూ ఇయర్ అయిపోయేదాకా 30 రోజులు డైలీ వరుస పెట్టి తాగుతారు. ఉన్న డబ్బులంతా ఊడ్చేస్తారు వీళ్ళు. చెప్పాగా డబ్బులు ఉన్నోడైతే బయట దేశానికి వెళ్ళిపోయి అక్కడ ఊడుస్తాడు, ఇక్కడ ఉన్నోడైతే ఇక్కడే ఊడ్చుకుంటాడు అనమాట. చూస్తున్నారుగా ప్రస్తుతం. ఈ అబ్బా ఇండికేటర్ లేసి దిప్పరా ముండా ఊని బిత్తర ముండా డ్రైవింగ్. సో చూస్తున్నాం కదా, ఇంకా ఇట్లాంటి పనికి మళ్ళీ వాళ్ళందరూ తగులుతూ ఉంటారు మనకి రోడ్ల పైన. ఈ దరిద్రాలన్నీ పట్టించుకోవద్దు మనం, అయితేనే ఉంటాయి. ఈ ముందర చూస్తున్నారు అయితే ఇది రౌండ్ అబౌట్ రూల్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఒక రైట్ సైడ్ నుంచి ఒకటి వస్తున్నాడు కదా, రైట్ సైడ్ నుంచి ఎవరు వచ్చినా వాడికి కంపల్సరీ దారి ఇవ్వాలి. దారి ఇవ్వకుండా పెద్ద తోపుగాడి లాగా మనం వెళ్ళిపోయినాం అనుకో, గుద్దనంతసేపు ఏం కాదు, వెళ్ళిపోవచ్చు. ఒకవేళ గుద్దామంటే మాత్రం నీదే తప్పు. ఏదేమున్నా వాడు నిన్న అయితే వాత పెట్టి గీకేస్తాడు మొత్తం A to Z, మామూలుగా కాదు. సో రైట్ సైడ్ నుంచి ఎవడు వచ్చినా సరే వాడికి కంపల్సరీ దారి ఇవ్వాలి. ఆఖరికి సైకిల్ వాడు వచ్చినా వాడికి దారి ఇవ్వాల్సిందే. అలా కాదు మనం పోటుగాలం వెళ్ళిపోదాం వెళ్ళిపోయినాం అనుకో, ఫ్రీ వెళ్ళిపోతే ఏం కాదు వాడికి గుద్దకుండా. కాకపోతే పొరపాటున గుద్దితే మాత్రం పగిలిపోద్ది. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, ఒక్కొక్కసారి మనం అట్లా వెళ్ళిపోయినా కానీ వాళ్ళు బ్రేక్ వేసుకొని వాళ్ళు ఆగుతారు అనమాట. కొంతమంది ఉంటారు కావాలని చెప్పి వచ్చి గుద్దేస్తారు, ఎందుకంటే ఇన్సూరెన్స్ వస్తుంది, మనకు మంచిగా పని తప్పించుకోవచ్చు. ఇంకా ఇట్లా ఇది కూడా ఒక స్కామ్ ఉంటుంది అనమాట. సో కావాలని చెప్పి వచ్చి బండిని గుద్దేస్తారు. గుద్దేసి రైట్ రాబోయ్ వాడితే తప్పు, రౌండ్ అబౌట్ నాకు రూల్ దారి ఇవ్వలేదు అని చెప్పి వాడు మనకు వేటేస్తాడు. సో ఇట్లాంటి దరిద్రాలు అన్నీ ఉంటాయి ఇక్కడ ఆస్ట్రేలియాలో. సో ఏదేమన్నా మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ కెమెరా ఉంటుంది చూడండి, లెఫ్ట్లో కెమెరా ఉంది. వీడు కొంచెం స్పీడ్గా పోయినా కానీ ఫట్టని ఫైన్ వేస్తాడు, వాచిపోద్ది మనకి. సో ఏదేమున్నా ఎక్కువ రిస్క్ చేయొద్దు మనం. ఫైన్లు వస్తే మామూలుగా రావు, బీభత్సంగా వస్తాయి. సో ఈరోజు ఊబర్ అయితే పెద్దగా ఏం బిజీ లేదు గాయస్, చాలా అంటే చాలా డల్గా ఉంది. ఎందుకంటే చెప్పా కదా, ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ దగ్గర అంత డబ్బులు ఏమి ఉండవు వీళ్ళు. ప్లస్ హాలిడేస్ కాబట్టి సగానికి పైన దేశాలు దాటి వెళ్ళిపోయిన వాళ్ళే ఉంటారు మొత్తం. లేదంటే ఇంట్లో కూర్చొని హ్యాపీగా జాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మహా అంటే ఎంజాయ్ అంటే ఏముండదు, ఫ్యామిలీతో కూర్చొని మందాడమే అంతే చేస్తారు. లేదా ఇక వాళ్ళతో కూర్చొని డిన్నర్ తింటారు, ఏదో వండుకొని తిన్నాము. వీళ్ళందరూ మనలాగా కలిసి ఉండేవాళ్ళు కాదు కదా. వీళ్ళు అమ్మానాలను కలవాలన్నా కూడా ఫోన్ చేసి అపాయింట్మెంట్లు తీసుకొని మరీ కలుస్తారు అనమాట. డాడీ ఫ్రీగా ఉన్నావా, వచ్చి కలుస్తావా అని చెప్పి అడుగుతారు. లేదా మమ్మీ ఏడనో ఫ్రీగా ఉన్నావా, రేపు రాత్రి కలుద్దామా అని చెప్పి ఇట్లాంటి క్యాలీఫ్లవర్ వేషాలన్నీ ఉంటాయి అనమాట. సో చూస్తున్నాం కదా, రోడ్లు అయితే పిచ్చ ఖాళీగా ఉంటాయి. క్రిస్మస్ టైంలో మనకు అసలు బిజీ అనేది ఏముండదు ఊబర్ అనేది. సో ఇప్పుడు మనకి ఎంత కొట్టించుకున్నా కానీ అంత లాసే. అండ్ ఈ బిజీ లేకపోవడం అనేది జనవరి ఎండ్ దాకా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ వీళ్ళు ఇప్పుడు ఊడ్చేస్తారు మొత్తం, మందుకి దానికి అని చెప్పి మొత్తం ఊడ్చేస్తారు. ఊడ్చేసిన తర్వాత ఏం మిగలవు. సో ఏదో రేర్ కేసెస్లో ట్రిప్స్ పడతాయి, కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి. ఇక మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే, ఇదివరకు డబ్బులు ఉన్నప్పుడు ఊబర్ బుక్ చేసుకునే వాళ్ళంతా ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కుతారు అనమాట. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఎట్లా అంటే దాని గురించి ఒక వీడియో చేస్తాను యాక్చువల్గా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎప్పుడైనా ఎక్కినప్పుడు. బట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది అంటే, డే ఫేర్ అని చెప్పి ఛార్జ్ చేస్తారు. డే ఫేర్ వచ్చేసి $10 ప్రస్తుతము విక్టోరియా మెల్బోర్న్లో. సో ఆ $10 నువ్వు నీ ఇష్టం అన్లిమిటెడ్ ట్రావెల్ చేయొచ్చు విత్ ఇన్ లోకల్ అయితే. సో దాంతో నువ్వు ఆ $10 నువ్వు ఒకసారి కట్టేస్తే దాంతో నువ్వు బస్ ఎక్కొచ్చు, ట్రైన్స్ ఎక్కొచ్చు, ట్రామ్స్ ఎక్కొచ్చు. సో ఈ 3 ఎక్కొచ్చు అనమాట. ఇక్కడ ఫెర్రీస్ లేవు, ఫెర్రీస్ ఉంటే ఫెర్రీస్ కూడా ఎక్కొచ్చు. ఆ సిడ్నీలో ఫెర్రీస్ ఉన్నాయి, సిడ్నీలో కూడా అట్లాంటిది ఒకటి ఉంది. బట్ అక్కడ స్టాండర్డ్ అమౌంట్ ఎంత అనేది నాకు అంత కరెక్ట్గా తెలియదు. బట్ ఇక్కడైతే ఇట్లనే వర్క్ అవుతుంది. సో ఒకసారి నువ్వు $10 డే ఫేర్కి కట్టేసినావు అంటే మొత్తం నీ ఇష్టం అన్లిమిటెడ్ తిరగచ్చు. సో ఫస్ట్ టైం కార్డ్ ట్యాబ్, మనకు కార్డ్ ఇస్తారు PTV అని చెప్పి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విక్టోరియా అని. సో ఆ కార్డ్ ట్యాప్ చేసామంటే ఒక $4.5 కట్ అవుతాయి ఫస్ట్ టైం. దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఎప్పుడైనా నువ్వు ఒక 3 hours 4 hours తర్వాత ట్యాప్ చేస్తే మళ్ళీ ఒక $4.5 కట్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఇంకా ఏం కట్ కాదు, నీ పొద్దు నుంచి రాత్రి దాకా ఆ డే మొత్తానికి కలిపి ఛార్జ్ అయిపోతుంది. కాకపోతే ఆ విత్ ఇన్ 3 hours నువ్వు ఎక్కడికైనా ట్రావెల్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా, ఎక్కడికైనా, ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కైనా వెళ్ళొచ్చు ఆ ఫస్ట్ ట్యాప్ తర్వాత.
సో నీకు దాని తర్వాత మళ్ళీ నువ్వు సాయంత్రం వాడలేదు అంటే ఆ రోజుకి నీకు ఓన్లీ $4.50 కట్ అవుతుంది, అంతకుమించి కట్ అవ్వదు. ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం బాగుంటుంది. ఇండియాలో లాగా మెట్రోలో సపరేట్ టికెట్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రేటు, అక్కడి నుంచి ఇంకోటికి ఇంకో రేటు, లేకపోతే బస్సులు కూడా ఇక్కడ దిల్సుఖ్నగర్ నుంచి చత్రపూర్ అయితే ₹10, ఎల్బీనగర్కి అయితే ₹15 అన్నట్టు ఏమి ఉండదు. ఇక్కడ అన్నిటికీ కలిపి ఒకటే ప్రైస్, అందరూ ఒకటే విధంగా వెళ్ళిపోతారు అనమాట. చాలామంది ఆ $10 కట్టడానికి కూడా కక్కుర్తిపడి ట్యాప్ చేయండి, డబ్బులు కట్టకుండా వెళ్తారు. వాళ్ళు దొరికారనుకో, చెకింగ్ ఉంటుంది, ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, ఇప్పుడు ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు వచ్చి చెక్ చేస్తూ ఉంటారు. నువ్వు ట్యాప్ చేయలేదు అని చెప్పి దొరికిపోయావు అనుకో, వాడు $400 ఫైన్ వేస్తాడు సరదాగా. అండ్ వాళ్ళు ఈఎంఐ పేమెంట్లు అవి ఇవి ఏం పెట్టరు దీనికి మాత్రము. అప్పటికప్పుడు నువ్వు ఫైన్ కట్టాలి, కట్టకపోతే వాడిని వదలడు. సో ఈ ఒక్క విషయంలో మాత్రం వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు. ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ది మాత్రం అప్పటికప్పుడే కట్టేయాలి ఫైన్. సో ఆ టైంలో మనకు డబ్బులు లేవనుకో మన చేతిలో, ఒకటికొకరికి ఫోన్ చేసి అరే బాబు డబ్బులు పంపరా, ఇక్కడ దొరికిపోయా కట్టాలి, లేకపోతే ఇటు బొక్కలేస్తా అంటున్నాడు అని చెప్పి డబ్బులు కట్టాల్సిందే. ఈ మనోళ్ళు దీంట్లో కూడా మనోళ్ళు దొరికిపోయిన వాళ్ళు ఉన్నారు. $10 కక్కుర్తిపడి మనోళ్ళు దొరికిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఫైన్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది కొంతమంది మర్చిపోతారు, కొంతమంది కాకపోతే అక్కడ మర్చిపోవడానికి ఏం ఉండదు. నువ్వు రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాప్లో కానీ బస్ ఎక్కగానే కానీ పోతూ ఉంటేనే నీకు అసలు కనిపించేస్తుంది అది ట్యాప్ చేయరా ఇక్కడ అని చెప్పి. సో అది ఇంకెట్లా మర్చిపోతారు అన్నది మనకు తెలియదు. ట్యాప్ ఆఫ్ చేయకపోతే ఏం కాదు, కానీ ట్యాప్ ఆన్ కంపల్సరీ చేయాలి. అంటే కార్డు ఫస్ట్ టైం అయితే నువ్వు ఎక్కినప్పుడు ట్యాప్ చేయాలి, దిగేటప్పుడు ట్యాప్ చేయకపోయినా ఏం కాదు, అది ఆటోమేటిక్గా కొద్దిసేపటికి ఇదైపోద్ది. సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు మనకి.